కొంచెం ఎనర్జీ ఇవ్వాలి, టైం అవుతుంది కదా. మన ఖమ్మం అంటే ఎట్లుంటుందో భయ్, ఫుల్ ఎనర్జీ ఉండాలా. మాది ఖమ్మం పక్కనే గోదావరి అంటే మీకు మాకు పెద్ద దూరం కూడా కాదు. ఓకే, అందరికీ నమస్కారం. ఇందాక స్టార్టింగ్ నేను రాగానే సాంగ్ పాడగానే యాంకర్ గారు అడిగారు, ఈ సినిమాకి ఇంత మంచి అవుట్పుట్ ఎలా తీశారండి. ఏ సినిమాకైనా సినిమా కంటెంట్ అండి. వాళ్ళు కష్టపడ్డదానికి మేము సమపాలల్లో మా డిపార్ట్మెంట్స్ అన్ని, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని న్యాయం చేసాం, మనస్ఫూర్తిగా న్యాయం చేసామని ఇక్కడ చెప్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మంచి సినిమా అందరూ చూసి ఆదరించారు. ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే ఉడుగు సుధాకర్ గారు ప్రొడ్యూసర్, ఒకసారి అది పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా మాట్లాడేస్తా. ఖమ్మం వాస్తవ్యులు కదా, ఈ వాటర్కి కొంచెం గట్టి పవర్ ఉంటుందని విన్నాను. ప్లీజ్ కమ్ ఆన్, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఉడుగు సుధాకర్ గారు. ఇందాకే ఈ లెఫ్ట్ సైడ్ లో ఒక పోస్టర్ వచ్చింది. పోస్టర్ నెక్స్ట్ సినిమాకి మరి మీరు హీరోగా చేసే సినిమాకి మీరే ప్రొడ్యూసరా? ట్రై చేస్తున్నారా? ఓకే ఓకే, సేమ్ టీమ్ ఉంటాం, అందరూ సేమ్ టీమ్ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి చేశారండి సినిమాని. ఆయన ఎంత ఇష్టంతో చేశారో ఆల్రెడీ అందరూ కూడా చెప్పున్నారు. అలాగే ఈ సినిమాకి మెయిన్ డైరెక్టర్ ఇస్మాయిల్ గారు మరి ఎంతో ప్రాణం పెట్టి మంచి కథని, మంచి కథనాన్ని, మంచి విజువల్స్ని మాకు ఇచ్చారు. సో దానివల్లనే మా టీం అందరం కూడా ఇంత గొప్ప మ్యూజిక్ చేయడానికి కుదిరింది. అలాగే మెయిన్లీ ఈ సినిమాకి ప్రాణం పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మా టెక్నికల్ డిపార్ట్మెంట్లో కెమెరా డిఓపి. మీరు రేపు థియేటర్కి వెళ్ళిన తర్వాత విజువల్స్ చాలా ఉన్న లొకేషన్స్లో ఉన్న దాంట్లో ద బెస్ట్ అవుట్పుట్ తీశారు. నాకు తెలిసి డిఓపికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పెషల్గా మా డిఓపి హీరోయిన్స్ని చాలా బాగా చూపించారు. అందాలు, ఆ లొకేషన్స్ అవి కూడా బాగా సూపర్ ఎక్సలెంట్. అలాగే ఈ కథ రాసిన రాజేష్, అద్భుతమైన కథ, అద్భుతమైన మాటలు. నాకు పాటలు రాయడానికి చాలా ఈజీ అయినాయండి. సినిమాలో మంచి సాహిత్యం ఉంటుంది. యాక్చువల్లీ మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్ద మాట్లాడుకోలేకపోతున్నాం. అరేరే మనస సాంగ్లో చెప్పినట్టు పాట అందుకున్నాడు పాటలో కానీ, నీ వెంట పడుతూ పాటలో కానీ అలా వచ్చిపోయే సాహిత్యం అయితే ఉండదు. సినిమాకి సరిపడా, సినిమా సన్నివేశానికి సరిపడా సాహిత్యం సినిమా మొత్తం ఉంటుంది, బిట్ సాంగ్స్తో సహా. అలాగే ఈ కర్త, ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్ని ఒక మంచి టీంని సొంతం చేస్తున్నారు. సినిమాలు చాలా మంది చేస్తారు, జరుగుతుంటాయి. సైదుల్ గారికి ఇంతమంది ప్రేమ విధానాలు చూపించే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారికి మనస్ఫూర్తిగా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సరిగ్గా ఇంకా అరే మన ఖమ్మంపై మనం ఎంకరేజ్ చేయాలా? మన ఖమ్మం నుంచి ఒక మంచి మనసున్న వాళ్ళందరూ కలిపి ఒక సినిమా చేశారంటే మనందరం చాలా ఎంకరేజ్ చేయాలి. డబ్బులు అనేవి అందరికీ ఉంటాయి, ఒక పిచ్చి ప్యాషన్ ఉండాలి ప్రొడ్యూస్ చేయడానికి కానీ సినిమా చేయడానికి కానీ. భగవంతుడు కళాకారుల్ని కొందరిని సృష్టిస్తాడు, వారికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. సో అలాగే మా ఇద్దరు హీరోయిన్లు బ్రహ్మరాంబిక, అర్పిత గారు చాలా అద్భుతంగా చేశారు. అలానే మాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన డాలీ శేఖర్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి, దయచేసి తొందర రావాలి. ఆయన తెర వెనకుండే పనిచేస్తుంటారు. ఇవాళ ఇంత వండర్ఫుల్ విజువల్స్ మనం చూస్తున్నాం అంటే డిజిటల్ ఇంపాక్ట్, ఆ డిఐ కలర్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా చేశారు వారు. రియల్లీ అప్రిషియేటింగ్ టు యూ. యాక్చువల్లీ ఈ సినిమా నేను చాలా ప్రౌడ్లీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం నా చేతిలోనే జరిగింది. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నా చేతుల ద్వారా నా మీద నమ్మకం పెట్టి ప్రొడ్యూసర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ని టేక్ కేర్ తీసుకుని దగ్గరికి వెళ్ళి సొంత సినిమాలో భావించి చేసామండి ఈ సినిమాని. సినిమాలు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ
స్పెషల్ కేర్ తీసుకుని నా నమ్మకాన్ని నిలబెట్టి ఈరోజు ఖమ్మంలో ఈ వేదిక పైన సగర్వంగా మాట్లాడడానికి తోడ్పడినందుకు చాలా థ్యాంక్స్ శేఖర్, చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ లేరు మా డిపార్ట్మెంట్లో విష్ణు గారు ఇక్కడికి రాలేదు. DTS స్కిల్స్ చాలా బాగుంటుందండి సినిమాలో. జస్ట్ మనం ఈ స్పీకర్స్లో సరౌండ్ JBL సౌండ్ సిస్టంలో సరౌండ్ లేకుండా జస్ట్ టీవీ అవుతే విన్నాము. మంచి థియేటర్లో సినిమా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే బ్రహ్మరాంబ గారి గురించి, అర్చన గారి గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ టీజర్లోనూ పాటలలో చూశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళిద్దరికి కూడా. వాళ్ళకు కూడా ఈజీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద బెస్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయినాం. కొరియోగ్రాఫర్స్ మెయిన్లీ ఫైట్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారండి. దాన్ని మేము డెవలప్ చేసాం. అది ఈ స్థాయిలో ఉంది. మీరందరూ తప్పకుండా చూసి ఎంకరేజ్ చేసి ఈ టీంని మరిన్ని సినిమాలు చేసి ఖమ్మం పేరును మరింత ముందుకు తీసుకెళ్లేలాగా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికి నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్. ఈ మూవీకి కలర్ గ్రేడింగ్ చేశాను. అంటే కలర్ గ్రేడింగ్ అంటే అందరికి తెలుసుండదు లేదా ఒక చిన్న దానికి చెప్తాను. అంటే ఓ రైటర్ అనుకున్న కథని డైరెక్టర్ విజువల్గా ఊహించుకుంటాడండి. డైరెక్టర్ అనుకున్న విజువల్ని కెమెరామెన్ ఆ విజువల్ తీస్తాడు. అంటే అన్ని మూవీస్ కానీ ఒకేలాగా తీస్తారు. కానీ ఈ మూవీ 1980s అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఆ 1980s ఉండాల్సిన ఆ టోన్, ఆ టెక్స్చర్ కావాల్సి వస్తుంది. సరే, ఆ టోన్ టెక్స్చర్ని మీరు తెస్తామన్నమాట. కలర్ గ్రేడింగ్లో మీరు తీసుకొస్తాం టోన్ టెక్స్చర్ని. సో అదే మా వర్క్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి, DOP గారికి, భాషా గారికి, ప్రొడ్యూసర్ గుడిజల్ సుధాకర్ గారికి, మా హీరో గారు సైదులు గారికి. నాకు అసలు ఫస్ట్ ఈ అవకాశం రావడానికి కారణం మా ఎంఎల్ రాజా గారు. ఆయన లేకపోతే నాకు అసలు ఈ అవకాశం ఉండేది కాదు. మీ టీం అందరూ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంఎల్ రాజా గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే బాధ ఉందో వారందరి హృదయాన్ని అత్తుకునేలా తీసుకొచ్చినటువంటి ఈ మూవీలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, సో మరి ఈ చక్కటి మూవీకి చక్కటి కుందనాల బొమ్మ మరి భ్రమరాంబిక గారిని, అలాగే హ్యాండ్సమ్ హీరో SS సైదులు గారిని ఆన్ స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటాం. ప్లీజ్ హీరోయిన్ భ్రమరాంబిక అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడున్నా ఒకసారి దగ్గరలో ఉండాలి. సో ఫస్ట్ అయితే హీరో సైదు గారు అండ్ హీరోయిన్ భ్రమరాంబిక గారిని రావాలని కోరుకుంటాం. సో ఈ మూవీని ఇంత సక్సెస్ఫుల్ గా చూస్తున్నాము 14th అంటే దానికి కారణం సో మరి ఇంతమంది క్రౌడ్ ని మేనేజ్ చేసినటువంటి మన డైరెక్టర్ గారు అండ్ వీరందరినీ కూడా మేనేజ్ చేస్తూ వారి ప్రాణాలని సైతం సో ఈ మూవీలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారు. సో మరి మీరందరూ కూడా ఆన్ స్టేజ్ మీకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఉడుకు సుధాకర్ గారు అండ్ సైదులు గారు, ఇస్మాయిల్ షేక్ గారు, భ్రమరాంబిక గారు, వీరి నలుగురు కూడా వారి వర్కింగ్ ఎలా జరిగింది అనేది ఒకసారి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లేట్ అయినా కూడా ఓపికగా ఉంది ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కమింగ్ టు అవర్ రాధేకృష్ణ, చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎక్కువ నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే సెప్టెంబర్ 20 థియేటర్లో రిలీజ్ అయ్యాక మీరే మాట్లాడుకుంటారు సినిమా గురించి. ఫస్ట్లీ ఇటువంటి మంచి కథ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి నేను చాలా చాలా అంటే
ఇది మాటలు చెప్పాను, అంత అంత పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఇప్పుడు మాట్లాడిన స్టేజ్ మీద అందరూ కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో వర్క్ చేయడం, నాకు చాలా అని చెప్పి చాలా విషయాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న అందరికన్నా ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికన్నా అదృష్టవంతురాలని నేనే. కథ అంతా నా మీదే ఉంది. ఇటువంటి గొప్ప కథ ఇన్ ఫ్యూచర్లో నాకు వస్తుందో లేదో నాకు తెలియదు. అటువంటి మంచి కథ ఎంత లీడ్ అంటే నేనున్నా లేకున్నా కూడా సినిమా అంతా నా మీదే, నేనే అంత మంచి కథ నాకు ఇచ్చారు. మా డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే నన్ను పిక్ చేసుకున్నారో ఈ మూవీకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ రాధే కృష్ణ స్పెషల్ మూవీ నాకు ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు అట్లా చాలా కష్టపడి, మీరు యాంకర్ గారు చెప్తూనే ఉన్నారు చాలా కష్టపడ్డారు, ఎంతమందిని ఎలా మెయింటైన్ చేశారు, మేనేజ్ చేశారని చాలా కష్టపడ్డారు. ఈ కష్టం అంతా కూడా మీ థియేటర్లో చూడొచ్చు. అండ్ హీరో ఎస్ఎస్ సైదుల్ గారు, అసలు ఇది గురించి నేను చెప్పక్కర్లేదు, ఇంకా నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ప్రతి సీన్, ప్రతి ఫైట్ సీన్, యాక్టింగ్ కానీ అసలు చెప్పక్కర్లేదు, అంతా బాగా చేశారు. లైక్ నాకు ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చారు అనమాట. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఎంఎల్ రాజా గారు అసలు వాడే మ్యూజిక్, అసలు ప్రతి సాంగ్ ఎన్నిసార్లు విన్నా పదే పదే మళ్ళీ వినాలనిపిస్తుంది, అంత గొప్పగా ఉంది. ఒక హాల్లోనే ఇలా వినిపిస్తుంది అంటే థియేటర్లో విజువల్ చూస్తూ ఆ మ్యూజిక్ని వింటూ ఉంటే అసలు మాటలు లేవు, మీరు అసలు ఊహించలేరు అంత గొప్పగా మ్యూజిక్ వచ్చింది. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము స్టార్టింగ్ ఫిలిం చేస్తున్నప్పుడు, బట్ లేటర్ ఆన్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్ మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు డిఓపి కానీ, రైటర్ కానీ, పేరున ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చిన అందరి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ. సో ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు. మొన్ననే నా మూవీ ఒకటి రిలీజ్ అయింది, సీతారాం చిత్రాలు అని. అది తక్కువ టైంలో మళ్ళీ రాధే కృష్ణ, అసలు ఆ సినిమా తర్వాత సినిమా వస్తుంది, అది మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇప్పుడు సెప్టెంబర్ 20 రాధే కృష్ణ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్రతి సాంగ్కి, టీజర్కి, ట్రైలర్కి ఎట్లా అయితే సపోర్ట్ చేశారు, మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే ఎనర్జీ, ఇక్కడ ఎంత ఎనర్జీ కనిపిస్తుందో థియేటర్స్లో కూడా అంతే ఎనర్జీ కనిపిస్తుంది. మీరు ఎంటీ మైండ్తో వెళ్ళి కూర్చోండి, ఖచ్చితంగా ఎమోషనల్గా బయటకు వస్తారు. ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు ఈ ఫిలిం. సో అందరూ కూడా మా మూవీకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. నెక్స్ట్, ఇంతమందికి ఆర్టిస్టులందరికీ వర్క్ ఇచ్చి ఖమ్మం డిస్ట్రిక్ట్లో వారేవా వాటే మూవీ అనిపించే మూవీ తీసుకొచ్చిన మన ప్రొడ్యూసర్ గారు ఒకసారి మాట్లాడాల్సిందే కోరుకుంటాం. ఉరుకు సుధాకర్ గారు ప్లీజ్. అందరికీ నమస్తే. మా సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన నా ఫ్రెండ్స్, అలాగే మన ఖమ్మం ముద్దు బిడ్డలందరికీ, అలాగే నా టీం మెంబర్స్కి, మా ఇక్కడ నుంచి మా ఊరు 25 కిలోమీటర్స్ అండి, అయినా కానీ నా కోసం మా ఊరు నుంచి వచ్చేసిన మా గ్రామ ప్రజలకి, నా ఫ్రెండ్స్ సర్కిల్కి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూసారుగా ట్రైలర్ ఎలా ఉందండి, బాగుందా? ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో, ప్రతి రూపాయి విలువ నాకు తెలుసు, దాని విలువ ఎలా ఉంటుంది అనేది. మీరు మా సినిమాకి ప్రతి టికెట్కి ఎంతైతే విలువ ఉందో అదే వాల్యూని మేము మీకు అందజేస్తున్నాను. ఆ కాన్ఫిడెంట్ నాకైతే ఉంది బాగా. సెప్టెంబర్ 20వ తారీఖు నాడు థియేటర్స్ రండి, మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో అది మీరే చెప్పలేస్తారు. అలాగే నా టీం
టీం నా సినిమాకి మ్యూజిక్ మరో ప్రాణం అండి. వన్ ఆఫ్ ది పాటలు మెయిన్ పాట మాకు మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు మా ఎంఎల్ రాజా గారు. అలాగే ఈ సినిమాకి కెమెరా మేము ఏది వాడాం అనే దానికంటే కూడా దానికి డిఏ ఇచ్చేసిన రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా చేశారండి. మిక్సింగ్ కూడా అంటే నా సినిమాకి పనిచేసినటువంటి డిఓపి, ఫైట్ మాస్టర్స్, స్టోరీ రైటర్ రాజేష్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని. ఇంకా ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ ఇస్మాయిల్ గారి గురించి చూస్తున్నాక అది అలా ఉంటే డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి చెప్పాలన్నా కానీ చాలా అద్భుతంగా చాలా కష్టపడారు పిల్లలు. నేను మంచి ఫ్యూచర్ ఏదైనా ఉందంటే ఫస్ట్ వాడు వచ్చేది డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి. ఇంకా మా హీరో కృష్ణ గారు ఉన్నారు, ఎస్ఎస్ సైదులు. మా హీరోయిన్ ఉంది బ్రహ్మరంబిక గారు, మా రాధమ్మ, ఇంకో రాధమ్మ కూడా ఉన్నారు, అర్పిత లోకి. చాలా అద్భుతంగా చేశారు. ఎంతంటే మీరు సినిమాలో వాళ్ళిద్దరు చూస్తూ ఇంత అందమైన ముందుకు కూడా ఎలా చేశారంటే కృష్ణాన్ని కుళ్ళుకునేలాగా ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అండి సైదు. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఈ విధంగా చేస్తున్నానంటే నాకు బెస్ట్ సపోర్ట్ ఇచ్చింది ఎవరైనా ఉన్నాయంటే ఎస్ఎస్ సైకిల్ అండి. ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరు ఇలా ఉంటే ప్రతి ఒక్క ఫ్రెండ్ వెళ్తారండి. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు ఇప్పటికీ నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ ఇంటర్, డిగ్రీ, బీఎడ్ వాళ్ళు ఎవరైనా నేను ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ సైకిల్ నిజంగా నాకు దొరకడం కూడా చాలా అదృష్టం భావిస్తున్నాను. ఈ సినిమా సైకిల్కి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీ పేరు చెప్పగానే అక్కడ విజిట్స్ వస్తాయి, అదేంటో అర్థం కావట్లేదు. మ్యాజిక్ ఉందా అండి? డైరెక్టర్ ఇస్మాయిల్ షేక్ గారు. Thank you so much. Thank you Lord. Thank you so much and thank you. Thanks a lot. మాట్లాడతా. ముందుగా ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ మా పాదాభివందనాలండి. నేను సినిమా గురించి మాట్లాడేదానికంటే ముందు గోపి బెట్టం ఇది వేముల శ్రీనివాస్ గారు ఫోటో ఒకసారి డిస్ప్లే చేయి. ఫాస్ట్ మా మూవీలో చేసిన మెయిన్ ఆర్టిస్ట్ అండి. సో ఇతను ఏంటంటే రీసెంట్గానే చనిపోయారనమాట. సో ఒక్కసారి వారి కోసం అందరూ ఒక 1 minute నుంచి మౌనం పాటిద్దామండి. జస్ట్ 1 minute. థ్యాంక్ యూ. కూర్చోండి. కిషన్ అన్న ఒక 1 minute మాట్లాడతారు అన్న. అందరికీ నమస్కారం అండి. ముందుగా సినిమా గురించి మాట్లాడే ముందు ఒక 2 మాటలు నాన్న గురించి మాట్లాడతాను. నాన్నగారు హాస్టల్తో చనిపోయారు. అది మాకు చాలా బాధాకరం, మాకే కాదు చాలామందికి. ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్న ఈ మూవీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనికి కారకులైన స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ ఎస్కే ఇస్మాయిల్ గారికి మరియు ప్రొడ్యూసర్ కొడుకు గారికి చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈ మూవీలో ప్రతి ఒక్కరు యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు, నాన్నకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఒకవేళ నాన్న ఇక్కడ లేకపోయినా మనం స్క్రీన్లో చూడవచ్చు, ఎప్పటికీ స్క్రీన్లో కనిపిస్తారు నాన్న.
మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. రీసెంట్గానే మూవీ రీషూట్ అయింది. రీషూట్ అయినాక ఒక 1 monthకి వచ్చారు, డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు సార్. వేమూరి శ్రీనివాస్ గారు వచ్చేసి, సార్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక 3-4 మూవీస్ చేశాను కానీ ఏది రిలీజ్ అవ్వలేదు, మీ సినిమాతో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటున్నాను సార్ అని చాలా బాగా మాట్లాడారు అప్పుడు. బట్ సాడెండ్గా ఆ డబ్బింగ్ అయిపోయిన ఒక 15 daysకి ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. సారీ ఫర్ యువర్ లాస్ సార్. యా, ఇంకా మూవీ గురించి చెప్పుకున్నాం. 1980s రాధాకృష్ణ. ఈ మూవీ వచ్చేసి అండి ఒక ప్రేమ యుద్ధ కావ్యం. సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు అందరూ. స్టార్టింగ్ పోర్షన్ నుండి, సెటప్ నుండి ఎండ్కి వచ్చి పే ఆఫ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ ముఖ్యంగా, ఆ మ్యూజిక్ మళ్ళీ సీట్స్కి కట్టేసి అట్లా కూర్చోబెట్టేస్తుంది. లిటరల్లీ గుర్తుపెట్టుకోండి, మ్యూజికల్ హిట్ అయినా కానీ ఈ మూవీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యూజికల్ హిట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యూజిక్ ఇది మొత్తం ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. ఇంటర్వెల్ తర్వాత మీకు ఒక 15 minute ఒక సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్ లిటరల్లీ మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే, మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే ఎమోషనల్ పర్సన్ కాదు అన్నట్టే. ఎందుకంటే మెయిన్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత స్టార్టింగ్ 15 minutes. దానికి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. మెయిన్ పిల్లర్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. నేను థ్యాంక్స్ చెప్పాను ఆయనకి, ఎందుకంటే ఇది మా సినిమా, మన సినిమా. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఒక చిన్న కెమెరాతో తీసామండి సినిమా, నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను. జస్ట్ నార్మల్ కెమెరా. దాన్ని నెక్స్ట్ లెవెల్గా హ్యాండిల్ చేశాడు డిఓపి భాష. నేను రాసిన ప్రతిదీ ప్రాపర్గా చెప్పాడు, ప్రాపర్గా పెట్టాడు, ప్రాపర్గా చేశాడు. ఎక్సలెంట్. అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సినిమా మొత్తం తీశాక డాలీ శేఖర్ డిఏ గారు, ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్న కెమెరాతో తీసామని, ఒప్పుకున్నాను చిన్న కెమెరానే. బట్ మీరు స్క్రీన్ మీద చూడండి, ఆ కలరింగ్ కానీ తీసుకొని వచ్చిన క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చిన్న సినిమా బట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ చిన్న సినిమా అనే మార్పు మాత్రం తీసుకొని రాలేదు. డాలీ శేఖర్ గారు బ్రిలియంట్ వర్క్ సార్, బ్రిలియంట్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ ఆర్కే. లిటరల్లీ ఒక 15 to 20 days వరకు మేము ఫారెస్ట్ సీక్వెన్స్ అని చెప్పాను కదా ఇంటర్వెల్ తర్వాత. ఒక 40 members ఉంటారు, ఒక చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఒక 40 members ఆ ఫైట్ కంపోజ్ చేసి ఫారెస్ట్ చేజింగ్ అని ప్రతిదీ మెయిన్గా చెప్పాలంటే ఆ ఫైట్ మాస్టర్ తీసుకొని వచ్చిన ఫైటర్స్. లిటరల్లీ మీ వల్లే ఆ సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా స్టార్టింగ్ ఎంగేజింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ ఆర్కే. ఇక్కడ మెయిన్ ఏంటంటే మా దగ్గర బడ్జెట్ లేదు, లిమిటెడ్ బడ్జెట్. సో పెద్ద సినిమా లాగా క్రేన్స్ యూజ్ చేయలేదు, రోప్స్ యూజ్ చేయలేదు. ప్రాపర్గా ప్రతిదీ ఏంటి రియల్ స్టంట్స్ చేశాను. కింద పడ్డాను, అడవిలో కింద పడి చేతులకి వీపులకి దెబ్బలు. ఆ షెడ్యూల్ సీక్వెన్స్ అయిపోగానే నియర్లీ షెడ్యూల్ బ్రేక్ ఇచ్చేసేసి ప్రతి ఒక్కరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. లిటరల్లీ ఏంటంటే షూట్ ఆపకుండా ఆ సీక్వెన్స్ మొత్తం క్లియర్గా కంప్లీట్ చేశాను. బాయ్స్ ఫైటర్స్ మీ సపోర్ట్ చాలా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫైటర్ బాయ్స్ అండ్ ఆర్కే. నెక్స్ట్ స్టోరీ, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నియర్లీ ఈ స్టోరీ స్టార్ట్ అయింది 2019లో స్టార్ట్ అయిందండి. 2019లో రాజేష్ ఒక కథ తీసుకొని వచ్చాడు, అది నచ్చలేదు సైతులానికి, వేరే తీసుకొని వచ్చాడు. సో అక్కడి నుండి జర్నీ స్టార్ట్ అయ్యి దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రతిదీ నా తమ్ముడు వాడు రాజేష్ గారు లిటరల్లీ వాడు చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. తర్వాత
జ్ఞానేశ్వర్. వాడు నేను ఎన్నో నైట్స్ నిద్ర లేకుండా ఆ సీక్వెన్స్ని బ్రేక్ డౌన్ చేశాను. ఆ బ్రేక్ డౌన్ చేసి ప్రతిదీ షెడ్యూల్ కానీ ప్రతిదీ వీళ్ళిద్దరూ మెయిన్గా నాకు రైటింగ్లో వర్క్ ఎక్కువ హెల్ప్ చేశారు. నెక్స్ట్ చరణ్, ఖమ్మం బాబు, రామ్ బాబు, బాబీ, ఉపేంద్ర, తన పేరు బాబీ కాదు, ప్రతి ఒక్కళ్ళు నా టీం. మెయిన్గా వీళ్ళు లేకపోతే అంటే టీంకి ఒకసారి పైకి రండి, మీరు టీం రండి. వీళ్ళు లేకపోతే నాకు ఈ రాధేకృష్ణ సినిమా నేను తీయలేనండి. మెయిన్గా వాళ్ళు చాలా అంటే చాలా బాగా కష్టపడి నేను ఎప్పుడు నాకేంటంటే ఎక్కువ కోపం వస్తుంటుంది సెట్స్లో, వాళ్ళ మీదే చూపించేవాడిని. ఆర్టిస్ట్ మీద చూపిస్తే ఆర్టిస్ట్ ఫీల్ అవుతారేమో అని ప్రతిదీ వాళ్ళు అసలు నన్ను చాలా భరించారు. థ్యాంక్ యూ సో మచ్ రా తమ్ముళ్ళు, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది. మిక్సింగ్ దగ్గరకు వచ్చాము. విష్ణు సార్ బ్రిలియంట్గా ఇప్పుడు ఏంటంటే డబ్బింగ్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతిదీ ఏంటంటే నార్మల్ ట్రాక్లో ఉంటాయి. అవన్నీ సీక్వెన్స్గా ప్రాపర్గా రావాలంటే మిక్సింగ్ ప్రాపర్గా జరగాలి. బ్రిలియంట్గా వర్క్ చేశారు సార్. విష్ణు సార్ మీరు ఇక్కడికి రాలేదనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు వర్క్ చేసినందుకు. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలి. బ్రహ్మరాంబిక అండ్ అర్పిత గురించి తర్వాత మాట్లాడతాను నేను. బ్రహ్మరాంబిక గారు ఆ సీక్వెన్స్ అని చెప్పాను కదా, లిటరల్లీ 40 మెంబర్స్ బాయ్స్, సింగిల్ ఉమెన్ చేసి మేము నియర్లీ 15 days షూట్ చేశాము. 15 days మాతో పాటు ఉరుకుతూనే ఉంది. 15 days ఉరుకుతూనే ఉంది. కింద పడ్డారు, కాలికి దెబ్బలు, ప్రతిదీ. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆడ పులి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మేడంకి. అర్పిత గారు తను కూడా చాలా బాగా చేశారు మూవీలో. ఉన్న కాసేపు అన్నా కానీ మెయిన్ పోర్షన్ చేసి నెక్స్ట్ బాగా చేశారు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇద్దరు గురించి మాట్లాడతారు. సుధాకర్ అన్న ఈ మూవీ ప్రొడ్యూసర్. మీకు తెలిసింది వేరు, వెనకాల జరిగేది వేరు. లిటరల్లీ నేను ఒక మాట చెప్తా. ఈ మాట నేను నాది కాదు, ఇక్కడ విన్నా. ఒక ఇల్లు కట్టి చూడు ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. ఒక పెళ్లి చేసి చూడు ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. ఒక సినిమా తీసి చూడు ఎంత కష్టం ఉంటుందో నీకు తెలుస్తుంది. లిటరల్లీ సినిమా ఒక బడ్జెట్ అండి. సినిమా షూటింగ్కి వెళ్ళిపోయాక, ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళిపోయాక నేను డాబా మీద నించుని షెడ్యూల్ పెరిగిపోతూ ఉంది, ఎక్కడ బడ్జెట్ దాటిపోతుందేమో అని నాకు చాలా భయం వేసింది. సుధాకర్ నాకు ఆ మ్యాటర్ తెలిసి డాబా పైకి వచ్చి నాకు తెలుసు అవసరం లేదు, బడ్జెట్ పెరుగుతుంది, నువ్వు మనం అనుకున్న దానికి ఒక 2-3 times ఎక్కువైనా కానీ పర్లేదు, కానీ అవుట్పుట్ మీద కాన్సన్ట్రేషన్ కష్టపడి కింద మీద పడి అవుట్పుట్ తీసుకొని వచ్చాను. తర్వాత రీషూట్కి వెళ్ళాల్సి వచ్చింది. లిటరల్లీ రీషూట్కి వెళ్ళడానికి డబ్బులు లేవు. హీ సోల్డ్ హిస్ కార్. తను ప్రేమగా కొనుక్కున్న కారం వేశాడు, ఇంట్లో ఉన్న గోల్డ్ వేశాడు. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం చూసుకోలేదు. నాకు సినిమా బయటికి రావాలి, సినిమా ఒకటి బయటకు వస్తే తర్వాత అందరి లైఫ్లు సెట్ అయిపోతాయి, అది చాలా నాకు లిటరల్లీ ఎమోషనల్ అయిపోతున్నాను. తన గురించి నేను ఎంతో కష్టపడ్డాడు. లిటరల్లీ ఇప్పుడు ఈవెంట్ చేయడానికి కూడా అమౌంట్ ఎక్కడెక్కడ నుండో తేవాల్సి వచ్చిందని. బట్ ఏంటంటే చాలా సినిమాలు ఎక్కడ వరకు వచ్చి ఆగిపోతాయండి. మా సినిమా కూడా మధ్యలో ఒక 6 months to 1 year బ్రేక్ వచ్చింది. బట్ ఏంటంటే అక్కడ అందరూ ఏమనుకున్నారంటే ఆగిపోయిందిలే, తీశారు, ఆగిపోయింది, 100 మాటలు వచ్చాయి. బట్ ఎట్ ద ఎండ్ తను వచ్చి లేదు సినిమా ఆగదు, నేను బయటికి తీసుకొని వస్తానే రూపాయి కూడా పెట్టుకున్నాడండి. కార్లో తిరిగేవాడు ఇప్పుడు ఆటోలో అట్లా వస్తాడు, బైక్ మీద అట్లా వస్తాడు. తన గురించి అవసరం లేదు, నాకు సినిమా బయటకు వస్తే చాలు. అది సుధాకర్ గారు అనా మాట. నెక్స్ట్ హీరో బంగారా మూవీస్. అందరికీ చాలా చిన్నగా చూసుకుంటారు, బట్ ఇది నా భాష అనుకుని తను
ఎప్పటి నుండో ఈ బంగారా లాంగ్వేజ్ మోషన్ వదలకుండా తీస్తూ ఇప్పుడు ఒక తెలుగు మూవీ డైరెక్ట్గా వచ్చింది అతనికి. ఈ బంగారా మూవీస్ చేసే క్రమంలో అరే ఏం తీస్తారా సినిమాలు, వాళ్ళ నుండి బయటకు వచ్చేసి నువ్వు వేరే సినిమా తీయరాదని నాకు 100 మంది చెప్పారు. లిటరల్లీ అలా రాలేదు. నా గురువు అతను, 15 years నుండి నా గురువు అతను. చెప్తున్నా, నేను బయటకు వచ్చేస్తుంటే ఇంకా కష్టపడేవాడినేమో, కానీ నాకు ఈ రాధేకృష్ణ సినిమా వచ్చిందంటే తన వల్లే. నేను బయటకు వెళ్ళకుండా, బయట ఎక్కడా కష్టపడకుండా ఈ సినిమా నాకు ఇచ్చారంటే సైదులన్నా అన్నా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అన్న కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి. మెయిన్ థింగ్ September 20 మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే ఎలా వచ్చారో మీరందరూ ఈవెంట్కి సపోర్ట్ చేయడానికి. మన ఖమ్మం సినిమాలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. రిపీట్ చేయకుండా మంచిగా వర్క్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ సినిమాతో మంచిగా వస్తాం. ఖమ్మం నుండి ఒక సినిమా టీం ఉందని మనం గర్వపడేలాగా చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇక్కడే ఉంటాం, ఇక్కడ సినిమాలు తీస్తాం. మిస్టేక్స్ ఏమైనా ఉంటే పిల్లల్లాగా చెప్పండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేము తీసుకొని నెక్స్ట్ టైం రిపీట్ చేయాలి. అండ్ September 20 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, తెలుగు అండ్ బంజారా. కొన్ని సెంటర్స్ లిస్ట్ మేము రిలీజ్ చేస్తాము. 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. మూవీ అప్డేట్స్ మొత్తం SVM మ్యూజిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి. బంజారా వచ్చేసి ఖమ్మం మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడికి పిలిచాక వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మెయిన్గా మా ఖమ్మంలో KFI గ్రూప్ అని ఒకటి ఉంది. అక్కడ నుండి షఫీ అన్న, జావీద్ అన్న, వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ప్రతిదానికి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ప్రతిసారి మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు సపోర్ట్ చేయండి అన్న, ఇంకా మేము సినిమాలు తీస్తూనే ఉంటాం. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హీరో సైదుల్ అన్న ఇప్పుడు మాట్లాడతాడు. అందరికీ హాయ్ అండి. నా మనసులో ఉన్న ప్రతి మాట ఇస్మాయిల్ చెప్పాడు. అటు ప్రొడ్యూసర్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ప్రతి మాట, ఈ సినిమాకి పడ్డ ప్రతి కష్టం, ఈ సినిమాకి చేసిన ప్రతి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పారు. ముఖ్యంగా అమ్మ ఒక్క 2 నిమిషాలు ఆగండి. మీరు ఒక్క 5 minutes 5 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. మీరు చాలా కష్టపడ్డారు. అమ్మ పోరాటం కూర్చోండి. అన్న స్పీచ్ అయిపోగానే మీరు స్టేజ్ మీదకి వచ్చి షీల్డ్స్ కలెక్ట్ చేసుకునేది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఉండండి. తర్వాత షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది, ఎవరు వెళ్ళకండి. ఆఫ్టర్ దిస్ లంచ్ ఉందండి, అందరికి ప్రతి ఒక్కరికి లంచ్ చేసి వెళ్ళండి అందరింటికి. అమ్మ మీరు ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. పిలవగానే వచ్చారు, ₹1 ఆశించకుండా. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎంతోమంది మీకు చెప్పుకుంటారు డబ్బులు తీసుకోండి చేయండి అని చెప్పేసి, అయినా కానీ పట్టించుకోకుండా ఒక కళకి విలువ ఇచ్చి మీకు సినిమాకి ఆ సాంగ్లో ఒక 2 days ప్రాక్టీస్ చేసి 2 days షూట్ పాల్గొన్నారు. ఇంకో 5 minutes భోజనం చేసి అందరం కలిసి వెళ్దాము. షీల్డ్స్ తీసుకొని దయచేసి ప్లీజ్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి పైకి ఒక 5 minutesలో ముగించేస్తాం. చాలా మంది మాట్లాడేది ఆల్రెడీ మొత్తం మాట్లాడేశాడు, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సినిమా ఈ కథ ఒక అమ్మాయి వల్ల మొదలవుతుంది, ఇంకొక అమ్మాయి వల్ల మలుపు తిరుగుతుంది. అదే సింగిల్ లైఫ్ స్టోరీ రాధాకృష్ణ. కంప్లీట్ ఎమోషనల్గా ఉంటుంది. ఈ కథ రాసిన రాజేష్, ఒకసారి రామ్మా రాజేష్, ఒకసారి ముందుకు రామ్మా. ఈ అబ్బాయి కథ రాసేటప్పుడు 18-17 సంవత్సరాలు అనుకుంటా. ఈ కథ రాసేటప్పుడు దీనికి ముందు ఒక 2-3 లైన్స్ చెప్పాడు, నచ్చలేదు. ఏదైనా వేరేగా వెళ్దాం అనుకున్నప్పుడు ఒక 2 daysలో వచ్చాడు, ఈ లైన్ తీసుకొని వచ్చాడు. నాకు ఇందులో సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది. దానికి మీరు కంపల్సరీ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఎక్కడి నుంచి వచ్చింది టాలెంట్ నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. చాలా బాగా రాశాడు. నెక్స్ట్ DOP పాషా. ఈ అబ్బాయి గురించి ఖమ్మంలో చాలా మంది చెప్పారు, ఈ అబ్బాయిని DOPగా తీసుకోకుండా అన్నా, కొంచెం పెద్ద సినిమా చేస్తున్నారు కదా, ఏ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి చాలా మంది అన్నారు. నేను ఒకటే నమ్ముతాను, మా టీం అందరికీ ఒకటే చెప్తాను. ఏమంటారు అంటే టైమింగ్
అండ్ డిసిప్లిన్ రెండు కావాలంటాను. ఆ రెండు లేకపోతే జీవితంలో ఏమి సాధించలేము మనం. ఆ డిసిప్లిన్ తనలో ఉంది. థ్యాంక్ యూ, చాలా బాగా చేస్తున్నారు పాష, మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. నెక్స్ట్ కొంచెం టైం తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఎమోషనల్ జర్నీ. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇందులో ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమా కోసం కష్టపడ్డారు. ఫైటర్స్ వాళ్ళు షర్ట్స్ లేకుండా ఓన్లీ లుంగి మీద ఆ 10 days షెడ్యూల్స్లో ఆ చేసుకుంటూ మాకైతే షర్ట్ ప్యాంట్ ఉండేది కానీ పాపం వాళ్ళకి ఆ చిన్న చిన్న ముళ్ళు ఉంటే మొత్తం గీరుకుపోయేది. నాకు బాధ వేస్తుంది, వాళ్ళకు మేము పేమెంట్ చేయలేము, ఉన్న బడ్జెట్ సరిపోదు మాకు, కానీ ఇంకా కథని న్యాయం చేయాలని చెప్పేసి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రగుల్ పడ్డారు వాళ్ళు, చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పాషాకి అయితే ఒక చెట్టు గుద్దుకోవడం వల్ల ఒక 1 minute బ్రీతింగ్ ఆగిపోయింది. మన డైరెక్టర్ ఇస్మాయిల్ తను కూడా ఆ చేంజింగ్లో ప్రాబ్లం ఫేస్ చేశాడు. మా హీరోయిన్ అయితే నిజంగా ఇంత చెప్పినట్టు ఇంతమంది జెంట్స్ బాయ్స్లో ఒక అమ్మాయి ధైర్యంగా ఒక 10 రోజులు మా కోసం అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారంటే జనరల్గా వేరే వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాటలో చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మా మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్. ఈ సినిమాకి మీరు ఇంకా చాలా మంది విన్నారు కదా, చాలా మంది గెస్టులు చెప్పారు. ఒక చిన్న హీరోకి ఒక రామ్ చరణ్ గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ అలాంటి పెద్ద హీరోకి సాంగ్స్ ఇచ్చే రేంజ్, అలాంటి సాంగ్స్ నా కోసం అంటే ఈ సినిమా కోసం ఇచ్చారు. అండ్ మొత్తం సింగిల్ కార్డ్ రైటర్ 6 పాటలు కాదు, ఇందులో ఇంకో కొన్ని పాటలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ మీరు జస్ట్ చిన్న ట్రైలర్ మాత్రమే చూసారు, ఇంకా చాలా ఉంది సినిమాలో, చాలా బిట్ సాంగ్స్ ఉన్నాయి. ఆ సినిమా ఏదో వచ్చిపోయినట్టు సాంగ్స్ కాదు, ప్రతిదీ కథల నుంచి వచ్చిన సాంగ్సే. సార్ చాలా థ్యాంక్స్ సార్. సినిమా కోసం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎమోషనల్ అయిపోతున్నాను. అంటే ఈ చిన్న బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ ఇచ్చారంటే మీరు ప్రతి క్షణం ఎంత కష్టపడాలో నాకు తెలుసు ఈ సినిమాకి. ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను చెప్పలేను, కానీ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే మేము చాలా ఇబ్బంది పెట్టామనుకుంటాను, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ టైం ఫోన్ చేసినా కానీ లేట్ నైట్ అర్ధరాత్రి సమయం సందర్భమే లేదు, ప్రతి క్షణం కష్టపడుతున్న వాళ్ళు. అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకి మళ్ళీ పొద్దున్నే 4 గంటకి లేవడం. నా మనసులో ప్రతి క్షణం బాధపడేవాడిని, వీళ్ళని టార్చర్ పెడుతున్నానేమో. ఇస్మాయిల్కి ఇటు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి డిఓపి మన అసిస్టెంట్ డిఓపి గోపి ఒకసారి పైకి రాము. ఈ సినిమా మొత్తం వీళ్ళిద్దరు, ఓన్లీ వీళ్ళిద్దరే సినిమా మొత్తం హ్యాండిల్ చేశారు. వీళ్ళిద్దరే చిన్న కుర్రోళ్ళు, వీళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. ప్రతి ఒక్కరు ఇదే మాట అనేవాళ్ళు, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇలా వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారని. కానీ ఇక్కడ విజువల్ వస్తుంది కదా, ప్రతిదీ వీళ్ళిద్దరు కష్టమే. పాషా అండ్ గోపి చాలా కష్టపడ్డారు. వీడు మా అల్లుడు, వాడు కొంచెం మొహమాట ఎక్కువ, నేను ఇంకా మాట్లాడుతాను. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు చిన్న మాట అండి. మనం డాడీ మూవీ చూసే ఉంటాము, చిరంజీవి గారి డాడీ మూవీ చూసే ఉంటాము. అందులో చిరంజీవి గారి కూతురికి పాపకి ఒక చిన్న ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో 10 lakhs 15 lakhs కట్టాలి. అప్పుడు బ్రదర్స్ ఫ్రెండ్స్లో ఒక నిమిషం ఒక 10-15 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అలాంటి టైంలో తన భార్య చిరంజీవి గారి భార్య సిమ్రాన్ గారు తన అకౌంట్లో 50,000 ఉంటే ఈ ఖర్చులకు పనికి వస్తాయని చెప్పేసి బ్యాంక్ వెళ్ళి తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో తన స్టూడెంట్ యాక్సిడెంట్ అయ్యి అల్లు అర్జున్ గారు మూవీ సీన్లో ఉన్నది. అల్లు అర్జున్ గారికి యాక్సిడెంట్ అయితే తన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు తన చేతిలో ఉన్న 50,000 చేతిలో ఉంటుంది. ఆ సర్జరీ చేయకపోతే తన భవిష్యత్తు పోతుంది. ఒక డాన్సర్ తను ఆ సినిమాలో. అక్కడ ప్రమాదంలో ఉన్న అమ్మాయి గురించి అంటే సొంత కూతురు గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఒక స్టూడెంట్ కోసం పెట్టాడు ఆ సినిమాలో. అది సినిమాలో మాత్రమే జరుగుతుంది, కానీ ఇక్కడ నిజ జీవితంలో ప్రొడ్యూసర్ సుధాకర్ గారు, మీరు అది సినిమా, ఇది నిజ జీవితం. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక క్షణం కానీ లేదంటే ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ ఇంకా చెప్పినట్టు వెహికల్స్ కానీ అన్ని
ప్రతిదీ ఇచ్చేశారు. ఒకటని కాదండి, ప్రతిదీ ఇచ్చేశారు. ఈరోజు కారులో తిరిగే మనిషి ఈరోజు ఈ సినిమా కోసం ఒకటే మాట అంటారు ఆయన, ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, ఈ టెక్నీషియన్ డిపార్ట్మెంట్కి ఆర్టిస్టులకు ఒక భవిష్యత్తు ఉండాలి, మీకు ఒక భవిష్యత్తు ఉండాలిరా. ఈ సినిమా నాకు రూపాయలు ఇవ్వాలి పర్లేదు, రేపటి నేను సంపాదించుకుంటాను. ఆ ధైర్యం నిజంగా ఈయన గొప్ప వ్యక్తి అండి. ఇది టాలెంట్ ఎవరికి ఉండదు, ఇందుకు ఒక టాలెంట్ ఉంది. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కానీ ఆ చిరునవ్వు మాత్రం పోదు ఫేస్ మీద. ఈయన చూసి చాలా నేర్చుకోవాలి. చాలా బాధలో ఉన్నా కానీ, ఎంత స్ట్రగుల్స్లో ఉన్నా కానీ అది మన బయటికి రానివ్వడు. అంత ఎమోషనల్. ఆ ఒక్క మాట చాలు, ఎందుకంటే రియల్ హీరో ఈయన. అక్కడ చిరంజీవి గారి సినిమాలో హీరో మాత్రమే, కానీ ఈయన రియల్ హీరో. ఒక 250 మంది ఖమ్మం కళాకారులకి అవకాశం ఇచ్చి, అంటే వీళ్ళెవరు పెద్ద స్టార్ హీరో కాదు, నేను స్టార్ హీరోయిన్ కాదు, స్టార్ డైరెక్టర్ కాదు, వీళ్ళని ఎవ్వరు, అందరు కొత్త వాళ్ళు మేము అందరం. ఇలాంటి వాళ్ళకి నమ్మకం, అంటే ఒక సినిమా వీళ్ళు చేస్తారు అని చెప్పేసి నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మా కోసం, థ్యాంక్ యూ బాబా. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. డైరెక్టర్ ఇస్మాయిల్ ఒక 15 ఏళ్ల క్రితమో 16 ఏళ్ల క్రితం ఎప్పుడు వచ్చాడు, ఒక చిన్న కుర్రోళ్ళలాగా ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్చుకోవడం. శివ ద్వారా వచ్చాడు. శివ ఒకసారి రామ్మా. శివ ద్వారా, శివ వాళ్ళ ఫ్రెండ్ ఇస్మాయిల్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ద్వారా వచ్చాడు. నా దగ్గర చాలా మంది డ్యాన్స్ నేర్చుకున్నారు, చాలా మంది నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ అందరు ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ డ్యాన్స్ నేర్చుకుంటూనే మీకు ఒక సినిమా చేయాలి, సినిమాతో పాటు మీకు కొంచెం ముందుకు వెళ్ళాలి, ఒక స్టెప్ ఎదగాలనుకున్నప్పుడు ప్రతి క్షణం ఈ అబ్బాయికి ఏ రోజు నేను ₹1 ఇవ్వలేదు ఇస్మాయిల్కి. ఒక 15 సంవత్సరాల్లో ఎవరు ఉండకపోవచ్చు ఒక మాస్టర్ దగ్గర. అంటే ఏ నమ్మకంతో ఎందుకు ఉంటున్నారో, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో తెలియదు, కానీ ఒక 15 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఒక్క చిన్న రూపాయి ఆశించకుండా నాకు కొంతమంది ఫోన్ చేసేవాళ్ళు స్టూడెంట్స్, సార్ మాకు కొంచెం పేమెంట్ ఇవ్వచ్చు కదా, మాకు కొంచెం మీ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు పేమెంట్ ఇవ్వచ్చు. నేను ఒకటే అంటాను, మనకి ఇప్పుడు ఈ రోజుకు ₹1 ఖర్చు అయిపోతే ఇస్తే ఓకే. నేను ₹1 ఇవ్వలేను, కానీ నేను ఏదైనా నా చేతనే ఒక ఫ్యూచర్ ఏదైనా చేయగలను, నాకు ఒక క్లారిటీ ఉంది సినిమా చేయాలని. ఆ సినిమాలో మీకంటూ ఒక ఏదైనా డైరెక్షన్ కానీ, డాన్సర్గా కానీ, ఒక ఫైట్ మాస్టర్గా కానీ ఆర్కే ఉన్నా. ఆర్కే ఒక్కసారి పైకి రామా. ఆర్కే ఒక్కొక్కరిని గుర్తొస్తున్నారు. ఒక 2 minutes కొంచెం ఓపిక పట్టండి. మీ ఓపిక పాదాభివందనాలు. ఎందుకంటే 6 o'clock నుంచి ఇప్పటి వరకు ఓపికగా మా మాటలు వింటున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి శోభన్ మాస్టర్ ఒకసారి పైకి రండి మాస్టర్ అన్నారండి, పైకి రండి ఒకసారి. మాకు ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ జీడీ మాల్ స్పాన్సరింగ్ అండ్ హార్వెస్ట్ స్కూల్ అండ్ బోడా శ్రావణ్ కుమార్ గారు ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి. అండ్ మా ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేయడానికి మేము చాలా అవమానాలు భరించామండి. ఒక పోస్టర్ పట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఈ పోస్టర్ రిలీజ్ చేయడం అని చెప్పి ఒక 4-5 ఆఫీసులు తిరిగాము, ఎవరు డేకలేదు. ఇక్కడ మన ఖమ్మంలో ఒక ఈవెంట్ జరిగింది, ఒక రీసెంట్ హీరో పేరు కోసం మన ఖమ్మం వచ్చి ఒక రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ మీ చేతుల మీద ఒక పోస్టర్ రిలీజ్ చేయండి అంటే, మీరు ఇక్కడ మీ మంత్రుల ద్వారానో మీ ఎమ్మెల్యే ద్వారా మీరు ఇబ్బంది పెడితే మిమ్మల్ని అక్కడ ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఇండైరెక్ట్గా. ఇది జరిగింది, ఇన్ని అవమానాలు భరించాము. ఇలాంటి సిచ్యువేషన్లో మాకు సపోర్ట్ ఇచ్చింది గొల్లపూడి హరికృష్ణ అన్న చాలా థ్యాంక్స్ అన్న. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నందిని రెడ్డి డైరెక్టర్ గారి చేతుల మీదుగా, సత్యం రాజేష్ గారి చేతుల మీదుగా, రామ్ తాలూరి గారి చేతుల మీద రిలీజ్ అయింది. అక్కడ నుంచి మా షూటింగ్ కష్టపడ్డాం, ఎంతో కింద భయపడి చేసేసాం. ప్రమోషన్కి ఇంకా కష్టపడాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ నుంచి టీచర్కి కనికల పని గారి వాయిస్ ఇవ్వాలనుకున్నప్పుడు మహేంద్ర సింగ్ మాస్టర్ మీ తమ్ముడిని కాదు, ఒక బ్లడ్ రిలేషన్ కాదు, ఎక్కడ పరిచయం ఏమో తెలియదు, కానీ ప్రతి క్షణం ఏ డౌట్ వచ్చినా మీకు ఫోన్ చేసిన ప్రతి క్షణం తోడున్నారు మాకు. బర్నీ గారితో మాకు టీజర్ వాయిస్ ఇప్పించడానికి చాలా సపోర్ట్ చేశారు మాస్టర్. ఈరోజు మీరు రాలేకపోయారు ఇక్కడ, ఆ సిచ్యువేషన్ అంటే మాకు తెలుసు. ఇక్కడ వచ్చి ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మాస్టర్ తరఫు నుంచి మా డాన్స్ మాస్టర్స్
అందరు ప్రతి ఒక్కరు వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ఈ మూవీకి డిఏ చేసిన శేఖర్ గారు సార్ ఒకసారి పైకి రండి. ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక బిజినెస్ పరంగా ఆలోచిస్తారు. ఈ సినిమాకి పని చేస్తే ఎంత వస్తుంది మనకు అని చెప్పేసి, కానీ ఈ సినిమాకి ఏం ఆశించకుండా మాకు ఇంత చాలు మేము చేయగలం అంటే సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విష్ణు గారు మంచి డీటెయిల్స్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు. సినిమా సెప్టెంబర్ 20న బంజారా తెలుగులో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమా మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నచ్చకపోతే మీకు ఏం నచ్చలేదో చెప్పండి, నేర్చుకుంటాము. కానీ సినిమా చేయడం మాత్రం ఆపము. ఇదే కాలం టీం నుంచి మళ్ళీ ఇంకో సినిమా తీసుకునే ఉంటాము. నేర్చుకుంటాం, కంపల్సరీ నేర్చుకుంటాము. మీరు చెప్పిన ప్రతిదీ ఏం మైనస్ చెప్పినా అది నేర్చుకోండి. ప్రతిదీ మేము అంతకుముందు సినిమా ఫస్ట్ మూవీ చేసిన చిన్న చిన్న మైనస్లు అవి నేర్చుకొని, అంటే మాకు ఏ గురువు లేరు, మీరే అభిమానులే మా గురువులు. అంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట నేను వింటాను. థియేటర్లో కూర్చొని వెనక సైడ్ వాళ్ళకి ఎక్కడ నచ్చింది ఎక్కడ నచ్చలేదు ప్రతిదీ నా డైరీలో రాసుకొని ప్రతిదీ మా డైరెక్ట్తో డిస్కస్ చేసి మరి మేము ఇలా వచ్చాము. ఈ సినిమాతో ఆగదు మా ప్రయాణము. ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు వస్తాయి. రావాలి అంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి తెలుగు బంజారా సినిమా చూడండి. నీరజారెడ్డి గారు ఒకసారి ఎంత ఓపికగా మీరు యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి ఆర్టిస్టులందరికీ మా ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా షీల్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.